హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చార్జ్ వెంకటేష్. ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్ట్లో డే 1 బిలాంగ్స్ టు ఇండియా. ఖచ్చితంగా ఇండియా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫస్ట్ డే తర్వాత. పెద్ద స్కోరింగ్ చేయలేదు, 264 ఫర్ 4 చేశారు. యాక్చువల్లీ అది 5 కూడా కావచ్చు, ఎందుకంటే రిషబ్ పంత్ మళ్ళీ బ్యాటింగ్ చేస్తారో తెలియదు, దాని కాలికి దెబ్బ తగిలింది. సో పెద్ద స్కోరింగ్ చేయలేదు కదా అని మీరు అనొచ్చు, బట్ స్టిల్ ఇండియా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇంగ్లీష్ కండిషన్స్ ఉన్నాయి, టిపికల్ ఇంగ్లీష్ కండిషన్స్ ఉన్నాయి. అక్కడ పిచ్ మీద కొంచెం ఎక్స్ట్రా గ్రాస్ ఉంది మిగతా పిచ్తో కంపేర్ చేస్తే. ఓవర్ హెడ్ బాగా క్లౌడీ కండిషన్స్ ఉన్నాయి, బాగా మబ్బులు కమ్మిన పరిస్థితి. అండ్ పిచ్లో బాల్ స్వింగ్ అయింది, సీమ్ అయింది, ఎక్స్ట్రా బౌన్స్ కూడా ఉంది ఇక్కడ మిగతా పిచ్చెస్తో కంపేర్ చేస్తే. సో బ్యాటింగ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, పెద్ద ఈజీ ఏం కాదు బ్యాటింగ్ చేయడం అక్కడ. అయినా కూడా మన బ్యాట్స్మెన్ అందరూ కూడా బాగా బ్యాటింగ్ చేశారు. మీరు కనుక మన స్కోర్ కార్డు చూస్తే, ఆ స్కోర్ కార్డులో మీకు ఎక్సెప్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తప్ప మిగతా అందరూ బాగా బ్యాటింగ్ చేశారు. రిషబ్ పంత్ 38 చేసి అతను ఇంజరీ వల్ల రిటైర్డ్ హర్ట్ అయ్యాడు, మళ్ళీ బ్యాటింగ్ కొనసాగించవచ్చు. మిగతా వాళ్ళందరూ 40+ రన్స్ చేశారు అవుట్ అయిన బ్యాట్స్మెన్. అండ్ నాట్అవుట్ బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా, షార్దుల్ ఠాకూర్ కానీ జడేజా కానీ 19 మీద బ్యాటింగ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ మధ్య కూడా ఒక మంచి పార్ట్నర్షిప్స్ ఉన్నాయి, మినిమం 20 రన్స్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. సో 2 మేజర్ పార్ట్నర్షిప్స్, ఒక 70 పార్ట్నర్షిప్, ఒక 94 పార్ట్నర్షిప్. సో టఫ్ కండిషన్స్లో కూడా బాగా బ్యాటింగ్ చేస్తారు. ఇంతవరకు ఏంటంటే చాలామంది మన విమర్శకులు ఉంటారు కదా కొంతమంది, మన ఇండియా వాళ్ళు బాగా బ్యాటింగ్ చేస్తున్నారు, ఏముందిలే ఇంగ్లాండ్లో ఈసారి ఫ్లాట్ బ్యాటింగ్ కండిషన్స్ ఉన్నాయి, ఫ్లాట్ పిచెస్ ఉన్నాయి, డ్రై వెదర్ ఉంది, అందుకే రన్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడ టిపికల్ ఇంగ్లీష్ కండిషన్స్లో కూడా మన బ్యాట్స్మెన్ హ్యావ్ ఎక్విటెడ్ దెమ్సెల్ఫ్ వెరీ వెల్. చాలా మంచి బ్యాటింగ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే, ఇంగ్లాండ్ టాస్ గెలిచి ముందుగా వెళ్ళి ఎందుకు బ్యాటింగ్ ఇచ్చామా అని ఒక ఫీలింగ్ కలిగించారు. శుభ్మన్ గిల్ చెప్పలేదు, నేను టాస్ గెలిస్తే ఏం చేస్తానని నేను చెప్పలేదు, కానీ అతను కూడా వాళ్ళకే బ్యాటింగ్ ఇచ్చిండేవాడు. అయినా సరే ఇంగ్లాండ్ వాళ్ళు వీళ్ళకి అనవసరంగా బ్యాటింగ్ ఇచ్చామే, మేము లాస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది పిచ్ పైన, వీళ్ళేమో వికెట్లు రాలేదు అని చెప్పి వాళ్ళు చాలా, ఇంగ్లాండ్ అంత హ్యాపీగా ఉండే పరిస్థితి ఖచ్చితంగా లేదు. టాస్ గెలిచి అవతల టీంకి బ్యాటింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఫస్ట్ సెషన్లో కానీ సెకండ్ సెషన్లో కానీ బౌలర్ వికెట్స్ తీయాలని ప్రయత్నం చేస్తారు, కానీ అలా జరగలేదు. సో ఇండియా ఎక్విటెడ్ దెమ్సెల్స్ వెరీ వెల్. సో ఈ టూర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనం 2-1తో వెనకబడినా సరే ప్రతి టెస్ట్ మ్యాచ్లో కూడా మన బ్యాట్స్మెన్ హ్యావ్ డన్ రియల్లీ వెల్. బ్యాటింగ్లో కొన్ని కొలాప్సెస్ ఉన్నాయి, కొలాప్సెస్ ఎప్పుడున్నాయి, చివర్లో ఉన్నాయి, బట్ టాప్ ఆర్డర్ మంచి బ్యాటింగ్ చేయడం. ఓవరాల్గా మన బ్యాటింగ్ ఆశించిన దానికంటే బాగా బ్యాటింగ్ చేశారు. ఈవెన్ విత్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి రెగ్యులర్స్ లేని పరిస్థితిలో కూడా మన యంగ్ బ్యాటింగ్ లైనప్ హ్యాస్ స్టూడ్ అప్ వెరీ వెల్. అది దానికి ఈరోజే చాలా పెద్ద ఉదాహరణగా నేను చెప్తాను. సో ఇండియా వరుసగా 4వ టాస్ ఓడిపోయింది, 14వ టాస్లో ఓడిపోయారండి ఇంటర్నేషనల్ ఫిక్చర్స్లో మన వాళ్ళు. ఇప్పటి నుంచి లాస్ట్ టైం ఇండియా వన్ టాస్ వాజ్ ఇన్ January 28 అనుకుంటా. సూర్యకుమార్ యాదవ్ T20 ఇంటర్నేషనల్లో టాస్ గెలిచాడు. అక్కడి నుంచి వరుసగా అంటే 6 నెలలు అయిపోయింది మనం టాస్ గెలిచి. 6 నెలల నుంచి మన క్యాప్టెన్లు రోహిత్ కావచ్చు, సూర్య కావచ్చు, గిల్ కావచ్చు, అందరూ టాస్లో ఓడిపోతున్నారు. సో గిల్ వరుసగా తన 4వ టాస్ ఓడిపోయాడు యాజ్ టెస్ట్ క్యాప్టెన్. అండ్ బెన్ స్టోక్స్ వితౌట్ ఇన్ హెసిటేషన్ పుట్ ఇండియా ఇన్. స్టార్టింగ్లో బాల్ వాజ్ మూవింగ్ అండ్ బోత్ ఆర్చర్ అండ్ వోక్స్ వర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. ఇద్దరు ఓపెనర్స్ కూడా దర్ ప్లేయింగ్ అండ్ మిస్సింగ్. కొన్ని ఎడ్జెస్ క్యారీ అవ్వలేదు, ఫస్ట్ ఓవర్లోనే క్యారీ అవ్వలేదు జైస్వాల్ ఎడ్జ్. సో కొంత లక్ కూడా కలిసి వచ్చింది మన ఓపెనర్స్. అది ఓపెనర్స్కి ఎప్పుడు ఉంటుంది. అది ఓపెనర్స్ ఏంటంటే బీట్ అవుతుంటారు, ఎడ్జెస్ మిస్ అవుతుంటాయి, కొన్ని క్యాచ్లు డ్రాప్ అవుతాయి. ఓపెనర్స్ అది మర్చిపోయి ఆడుతూ ఉండాలి, అలాగే ఆడారు మన ఓపెనర్స్ ఇద్దరు కూడా. కొన్నిసార్లు దే వర్ ప్లేయింగ్ అండ్ మిస్సింగ్, బట్ స్టిల్ ఎప్పుడైతే ఒక లూజ్ బాల్ వస్తుందో, హాఫ్ వాలీ వస్తుందో దాన్ని డ్రైవ్ చేయడం, లేకపోతే షార్ట్ బాల్ వేస్తే దాన్ని పుల్ చేయడం, పాజిటివ్ ఇంటెంట్తో ఇద్దరు కూడా స్టార్ట్ చేశారు. ముఖ్యంగా రాహుల్ వెరీ వెరీ పాజిటివ్. రాహుల్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ టైం అతను ఒక టెస్ట్ సిరీస్లో 400 రన్స్ చేశాడు. మామూలుగా రాహుల్ ఎలా ఆడతాడంటే, ఒక మంచి ఇన్నింగ్స్ ఆడతాడు, మిగతా అన్నింటిలో అతను ఫెయిల్ ఉండేవాడు. అది గతంలో అతని చరిత్ర. కానీ ఈ సిరీస్లో అతను ఆ గుడ్ ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఈజ్ లుకింగ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ లుకింగ్ వెరీ పాజిటివ్. సో రాహుల్ హ్యాస్ బిన్ రెవల్యూషన్. సో రాహుల్ అండ్ జైస్వాల్ కలిసి లంచ్ వరకు దెర్ వాజ్ నో లాస్ ఆఫ్ వికెట్స్. ఇద్దరు కూడా అంటే కండిషన్స్ ఈజీగా ఏం లేవు, బట్ స్టిల్ దే బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. ఈవెన్ బ్రైడెన్ కార్స్ ఒక్కడే కొద్దిగా ఫస్ట్ సెషన్లో ఒక రన్స్ లీక్ చేశాడు,
బెన్ స్టోక్స్ ఎప్పటిలాగే ఈ వాజ్ బౌలింగ్ సమ్ మ్యాజికల్ డెలివరీస్. బట్ స్టిల్ వీళ్ళిద్దరు కూడా వికెట్ లాస్ లేకుండా లంచ్ వరకు టీంని తీసుకెళ్లారు. జైస్వాల్ మనం చూసాం లాస్ట్ టెస్ట్లో, ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో చాలా ర్యాష్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. కానీ ఇక్కడ మాత్రం చాలా రెస్ట్రైన్తో ఆడాడు జైస్వాల్. చాలా రెస్ట్రైన్గా ఆడాడు జైస్వాల్. అండ్ హీ వాజ్ ప్లేయింగ్ క్లోజ్ టు ద బాడీ. అండ్ అతని టెంప్టేషన్, మనకు తెలుసు అతను ఆఫ్ సైడ్లో వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. అతను ఆ టెంప్టేషన్ టు ప్లే దోస్ కవర్ డ్రైవ్స్ అది వదిలేసుకున్నాడు. చాలా వరకు అతను కవర్ డ్రైవ్ చేయడం కానీ అప్ డ్రైవ్ చేయడం కానీ చాలా తగ్గించాడు. మరీ హాఫ్ వాలీ, జ్యూసీ హాఫ్ వాలీ వస్తే దాన్ని డ్రైవ్ చేశాడు మినహా. అతను చాలా టైట్ డిఫెన్స్, ఎలాంటి లూజ్నెస్ అతని గేమ్లో అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ గతంలో కొన్నిసార్లు కనిపించింది, అలాంటిది ఏం కనపడలేదు. సో అతని మెచ్యూరిటీ, అంటే లాస్ట్ మ్యాచ్లో 2 సార్లు ఫెయిల్ అయ్యాడు కదా, సో మళ్ళీ అతను చాలా మెచ్యూర్గా ఆడాడు. అండ్ ఇంగ్లాండ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెన్స్ టు బి హిస్ ఫేవరెట్ అపోజిషన్. అది ఇంగ్లాండ్తో తన షార్ట్ కెరియర్లో ఐ థింక్ 8వ 9వ టెస్ట్ మ్యాచ్లో ఇప్పటికే 8 50+ స్కోర్స్ చేశాడు. దాంట్లో 2 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. సో వన్స్ అగైన్ ఈ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. రాహుల్ 46 చేసిన తర్వాత ఒక వెరీ గుడ్ డెలివరీ, కొంచెం ఎక్స్ట్రా స్వింగ్ అయింది వోక్స్ నుంచి, అండ్ హాస్ గివెన్ ఏ క్యాచ్ ఇన్ ద థర్డ్ స్లిప్. సో రాహుల్ 46 చేశాడు. వన్స్ అగైన్ వెరీ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. 94 రన్స్ యాడ్ చేశారు ఇద్దరు కలిసి ఓపెనర్స్. 30 ఓవర్స్ ఆడారు. సో అది చాలా ఇంపార్టెంట్. సో న్యూ బాల్ థ్రెట్ని వాళ్ళు నల్లిఫై చేశారు, కంప్లీట్గా నల్లిఫై చేశారు. అది చాలా ముఖ్యమైన విషయం. కానీ ఫస్ట్ సెషన్ అంత బాగా సెకండ్ సెషన్ ఇండియాకి సాగలేదు. జైస్వాల్ కూడా 58 చేసి జైస్వాల్ కూడా అవుట్ అయ్యాడు. జైస్వాల్ సాఫ్ట్ డిస్మిసల్ అని చెప్పాలి. డిఫెన్స్ ఆడిపోయాడు. లియామ్ డాసన్ బౌలింగ్ లియామ్ డాసన్ సెకండ్ ఓవర్లో డిఫెన్స్ ఆడి కాస్త పుష్ చేశాడు, హార్డ్ హ్యాండ్స్ ఆడాడు. అది క్యాచ్ వెళ్ళింది, స్లిప్లో క్యాచ్ వెళ్ళింది. సో చాలా సాఫ్ట్ డిస్మిసల్ అండ్ అగేన్స్ట్ రన్ ఆఫ్ ప్లే అని చెప్పాలి. అండ్ శుభ్మన్ గిల్కి కొంచెం హాస్టైల్ రిసెప్షన్ ఇంగ్లాండ్ క్రౌడ్ నుంచి, ఎందుకంటే అతను లాస్ట్ టెస్ట్లో అతని రియాక్షన్ కానీ టు అగేన్స్ట్ క్రాలీ అండ్ డే 4 తర్వాత నేను ప్రెస్ మీట్లో కూడా ఇంగ్లాండ్ ఈజ్ నాట్ ప్లేయింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పి అతను అనడంతో కొంచెం హాస్టైల్ రిసెప్షన్ వచ్చింది అతనికి. బట్ శుభ్మన్ లుక్డ్ గుడ్. ఉన్నంతలో అతను బాగానే కనిపించాడు. కానీ మిస్ జడ్జ్మెంట్, బెన్ స్టోక్స్ వేసిన బాల్ బయటకు వెళ్ళిపోతున్నాడు, అది కట్ బ్యాక్ అయింది లోపలికి. అతను డి నాట్ ఆఫర్ ఏ షాట్ అండ్ హీ వాజ్ కాట్ ఇన్ ఫ్రంట్. సో శుభ్మన్ గిల్ వాజ్ అవుట్ ఎల్బిడబ్ల్యూ. 12 రన్స్ మాత్రమే చేశాడు. అతను ఒక్కడే తక్కువ రన్స్ చేసి అవుట్ అయింది. ప్రతి ఒక్కరూ డబుల్ ఫిగర్స్కి వచ్చారు. సో జస్ట్ బిఫోర్ టీ అతను అవుట్ అయ్యాడు. టీ తర్వాత రిషబ్ పంత్ హీరోయిక్స్ మనం చూసాం. రిషబ్ పంత్ ఎలా ఆడతాడో మనకు తెలుసు కదా. రిషబ్ పంత్ అప్పటికీ చాలా కేర్ఫుల్గానే ఆడాడు. బట్ అతని స్టైల్ ఉంటుంది కదా, టీ విరామం తర్వాత ఫస్ట్ బాలే ఈ స్టెప్డ్ అవుట్ అగేన్స్ట్ బ్రైడన్ కార్స్ అండ్ ట్రై టు ప్లే బిగ్ షాట్. సో అతను యూ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ రిషబ్ పంత్. చాలా అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్. సో ఒకసారి జోఫ్రా ఆర్చర్ని స్లాక్ స్వీప్ కొట్టాడు. జోఫ్రా ఆర్చర్ ఇది ఫాస్ట్ బౌలర్, టాల్ బౌలర్. అతను ఒక స్లాక్ స్వీప్ కొట్టేశాడు. సో అలా కొన్ని ఎంటర్ప్రైజింగ్ షాట్స్, ఒక 6 కొట్టాడు డాసన్ బౌలింగ్లో. సో రిషబ్ పంత్ చాలా కేర్ఫుల్గా ఆడినప్పటికీ తన బ్రాండ్ ఆఫ్ స్ట్రోక్స్ అతని నుంచి మనం చూసాం. అండ్ సాయి సుదర్శన్ గురించి మనం మాట్లాడాలి. సాయి సుదర్శన్ తీసుకొచ్చారు ఈ మ్యాచ్లో 3 చేంజెస్. సాయి సుదర్శన్ కేమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ కరుణ్ నాయర్, షార్దుల్ ఠాకూర్ కేమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇంజర్డ్ నితీష్ రెడ్డి, అండ్ ఇంజర్డ్ ఆకాష్దీప్ ప్లేస్లో అన్షుల్ కాంపోజ్ డెబ్యూ చేశాడు. సో సాయి సుదర్శన్ నెంబర్ 3లో వచ్చి చాలా ఇంప్రెసివ్గా అతను పర్ఫామ్ చేశాడు. అండ్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 4 పార్ట్నర్షిప్స్, 4 పార్ట్నర్షిప్స్ కూడా. సో ఫస్ట్ వికెట్ పడిన తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ అది టాప్ స్కోరర్ విత్ 61. ఒక లైఫ్ వచ్చింది అతనికి. జేమ్స్ స్మిత్ డౌన్ ద లెగ్ సైడ్ అతన్ని ఆడిన షాట్కి ఇచ్చిన క్యాచ్కి వదిలేశాడు. సో బట్ ఈ డెఫినెట్లీ ఆ లైఫ్ని అతను ఉపయోగించుకున్నాడు. అతనికి ఆ ప్రాబ్లం ఉంది. మామూలుగా ఎవరికైనా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ప్రాబ్లం ఉంటుంది, ఇతనికి జస్ట్ అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ ప్రాబ్లం. అక్కడ కొంచెం అతను క్రాంప్ అవుతున్నాడు అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ ఆడే బాల్స్ విషయంలో. ఈవెన్ ఫస్ట్ టెస్ట్లో కూడా అలాగే అవుట్ అయ్యాడు. కానీ ఈసారి జేమ్స్ స్మిత్ ఆ క్యాచ్ మిస్ చేశాడు. బట్ అదర్వైజ్ హిజ్ ఇన్నింగ్స్ హ్యాస్ బీన్ వెరీ ఇంప్రెసివ్. అది టెంపర్మెంట్ మెచ్చుకోవాలి. టెస్ట్ మ్యాచ్ ఆడగల టెంపర్మెంట్ ఉంది అని చూపించాడు. అండ్
షార్ట్ బాల్ అతను బాగా టెస్ట్ చేశారు, బౌలర్ మౌన్సర్లు వేశారు. షార్ట్ బాల్ లీవ్ చేసినప్పుడు బాల్ లీవ్ చేస్తున్నాడు, కానీ అతను కొట్టే పుల్ షాట్ మాత్రం గాల్లో కొడతాడు. బ్యాట్ ఇలా వస్తుంది రోహిత్ శర్మ లాగా. కొంతమంది హుక్ షాట్ ఇలా కొడతారు, పుల్ షాట్ కానీ హుక్ షాట్ కానీ పైనుంచి కిందకు వస్తుంది బ్యాట్. కానీ ఇతను బ్యాట్ ఏంటంటే కింద నుంచి పైకి వస్తుంది. కింద నుంచి పైకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే రోహిత్ కూడా అలాగే ఆడతాడు, అది కొంచెం గాల్లోకి వెళ్తుంది పుల్ షాట్. ఆ పుల్ షాట్ ఆ ట్రాప్కి అవుట్ అయ్యాడు అతను. బట్ హీ బ్యాటెడ్ వెల్, వెరీ వెల్. చాలా పేషెన్స్ చూపించాడు. ఐ థింక్ హీ ప్లేడ్ ఆల్మోస్ట్ 150 డెలివరీస్. అండ్ ఆ పేషెంట్గా ఆడడం ద్వారా తన హీ పుట్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్. అండ్ కొన్ని మంచి షాట్స్ కూడా కొట్టాడు, మంచి షాట్స్ కూడా కొట్టాడు. టీ తర్వాత ఐ వాజ్ మోర్ ఫ్లూయెంట్. సో సాయి సుదర్శన్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. స్టాట్ ఏంటంటే మనం ఆస్ట్రేలియా ఆడిన 5 టెస్టుల్లో కానీ ఈ సిరీస్లో మొదటి 3 టెస్టుల్లో కానీ నెంబర్ 3లో ఆడిన వాళ్ళు ఎవరు కూడా 50 కూడా చేయలేదు, ఒక్క 50 కూడా చేయలేదు. కరుణ్ నాయర్ 40 ఐ థింక్ వాజ్ ద హైయెస్ట్. ఎందుకంటే ఆ ప్లేస్లో మనకి దేవదత్ పడిక్కల్ ఆడాడు, శుభన్ గిల్ ఆడాడు, కేఎల్ రాహుల్ ఆడాడు, కరుణ్ నాయర్ ఆడాడు. వీళ్ళెవ్వరు కూడా 50 చేయలేదు. ఈవెన్ సాయి సుదర్శన్ కూడా ఫస్ట్ టెస్ట్లో నెంబర్ 3లో ఆడి 50 చేయలేదు. కానీ ఇప్పుడు మనకి 8 టెస్టుల తర్వాత ఒక 50 వచ్చింది ఫ్రమ్ నెంబర్ 3. సో నెంబర్ 3లో అది ఆడగలను అంటే గుడ్ చాయిస్ అని చెప్పాలి. నేను కూడా చెప్తే చాలామంది కోపం, కరుణ్ నాయర్కి ఇంకో ఛాన్స్ ఇవ్వరా, కరుణ్ నాయర్కి ఇవ్వాలి కదా అన్నారు. కానీ 3 మ్యాచ్లు ఇచ్చిన తర్వాత మీరు ఇట్ ఈస్ నాట్ చారిటీ. ఇప్పుడు ఏంటంటే మనం అతను 30-40 దాటినప్పుడు నెంబర్ 3లో వీ హ్యావ్ టు మేక్ రన్స్. ఆల్ అదర్స్ ఆర్ మేకింగ్ రన్స్. టాప్ ఆర్డర్ అందరూ రన్స్ చేస్తున్నారు, కానీ నెంబర్ 3లో ఆడే ప్లేయర్ రన్స్ చేయకపోతే ఎన్ని ఆపర్చునిటీస్ ఇస్తారు. అండ్ సాయి సుదర్శన్ తీసుకొచ్చారు అండ్ హ్యాస్ జస్టిఫైడ్ ఈ సెలెక్షన్ అండ్ ఇట్ బ్యాటెడ్ వెరీ వెల్. సో మనకి ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు సెకండ్ టెస్ట్ మ్యాచ్లోనే. యాక్చువల్గా అతనికి కూడా చాలా ఇంజస్టిస్ అని చెప్పాలి, ఎందుకంటే ఒక టెస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినంత మాత్రం 0-30 చేశాడు. 30 చేశాడు కదా, అయినా సరే అతన్ని డ్రాప్ చేశారు. బట్ మళ్ళీ అతనికి అవకాశం ఇస్తే దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. రిషబ్ పంత్ లుక్ వెరీ గుడ్. బట్ ఒక రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో దానికి అప్పీల్ కూడా చేస్తారు వాళ్ళు, డిఆర్ఎస్ కూడా వెళ్ళారు. ఇన్సైడ్ తగిలి అది అతని కాలికి తగిలింది. మామూలుగా యార్కర్ లెంత్ బాల్ డైరెక్ట్గా వచ్చి టో క్రషర్ అంటామే, అలాగే పాదాన్ని తగిలితే చాలా పెద్ద సీరియస్ ఇంజరీ అవుతుంది, ఫ్రాక్చర్ కూడా అవుతుంది. ఇది యాక్చువల్గా బ్యాట్ ఎడ్జ్ తీసుకొని అతని కాలుకి తగిలింది. అది చాలా సీరియస్ ఇంజరీ లాగా కనిపించింది, ఎందుకంటే కాలు కింద కూడా పెట్టలేని పరిస్థితి మనకి రిషబ్ పంత్ దగ్గర కనిపించింది. ఎందుకంటే రిషబ్ పంత్ అతని బూట్ రిమూవ్ చేసి సాక్స్ రిమూవ్ చేస్తేనే స్వెల్లింగ్ ఉంది, బ్లడ్ కూడా వస్తుంది దాంట్లో. ఫ్రాక్చర్ అయితే ఉందని అనుకోండి నేను, ఫ్రాక్చర్ కాకపోవచ్చు, అది మనకు తెలియదు, ఫ్రాక్చర్ కాకపోవచ్చు, కానీ బట్ సీరియస్ ఇంజరీనే. అతను కనీసం నడవలేని పరిస్థితిలో అతనికి ఒక మినీ అంబులెన్స్ ఉంది, మామూలుగా స్ట్రెచ్చర్ వాడారు, మినీ అంబులెన్స్ ఒక చిన్న బ్యాటరీ వెహికల్లో అతను ఎక్కించి తీసుకెళ్లారు. కాలు కూడా కింద పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు రిషబ్ పంత్. బట్ అలాంటి ఇంజరీ కోలుకోవచ్చు. అతనికి ఐస్ ప్యాక్తోనో దేంతోనో దాన్ని ఒక పద్ధతి తీసుకొస్తారు. రేపు బ్యాటింగ్ అతను కంటిన్యూ చేస్తే బాగుంటుంది. బట్ స్టిల్ శార్దుల్ ఠాకూర్ని వాషింగ్టన్ కంటే ముందు పంపించారు. బట్ హీ బ్యాటెడ్ వెల్. శార్దుల్ ఠాకూర్ కాన్ఫిడెంట్గా ఆడాడు, మంచి షాట్స్, ఒక వచ్చి రావడంతోనే ఒక బ్యాక్ ఫుట్ పంచ్, ఒక 4 కొట్టాడు. అండ్ హీ లుక్డ్ గుడ్. అండ్ రవీంద్ర జడేజా కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు అది సిరీస్లో. వీళ్ళిద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్, వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక అన్బీటెన్ పార్ట్నర్షిప్ మనం చూసాం. సో ఇండియా వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ ఇన్ దర్ బ్యాటింగ్. అందరూ బాగా ఆడారు. ఇంకా వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కాంపోజ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి 350 చేస్తే ఈ పిచ్ పైన 350-360 చేస్తే ఇండియా డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటుంది. 264 for 4 దగ్గర ఉన్నారు ఇప్పుడు. స్ట్రాంగ్ పొజిషన్లో వస్తుంది ఈ మ్యాచ్లో అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో Day 1 డెఫినెట్లీ బిలాంగ్స్ టు ఇండియా. మీరే ఉంటారు.